ఒక దట్టమైన అడవిలో తోడేలు కోతి ఎంతో స్నేహంగా ఉండేవి. అలా తోడేలు కోతి ప్రతిరోజు ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఆ దట్టమైన అడవికి పక్కనే వేటపాలెం అనే గ్రామం ఉండేది. అలా ఒకరోజు తోడేలుకు మేక మాంసం తినాలనిపించింది. అడవి పక్కనున్న గ్రామంలో చాలా మేకలు ఉండడం ఆ తోడేలు గమనిస్తుంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్లి, నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ మేకలను తినేస్తా అని చెప్పి ఒక మేకను ఎత్తుకుపోతుంది. అబ్బా, ఈ మేక మాంసం ఎంత బాగుందో అంటూ ఆనందంగా తింటూ ఉండేది. అలా రోజుకో మేకను వేటాడి చంపుకు తినేది. ఇదంతా గమనించిన కోతి, మిత్రమా, రోజుకో మేకను ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు అని అడుగగా దానికి ఆ తోడేలు, ఈ రోజు రాత్రి నువ్వు కూడా నాతో పాటురా, నీకు చూపిస్తాను అని చెప్తుంది. అప్పుడు కోతి సరే మిత్రమా అంటుంది. అప్పటికే ఊళ్ళో చాలా మేకలు కనిపించకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రివేళ కాపలా కాస్తున్నారు. ఈ విషయం తెలియని కోతి తోడేలు ఊళ్ళో ప్రవేశించాయి. మేకల మందలోకి వెళ్ళగానే అప్పటికే కాపు కాసిన జనం తోడేలు కోతిని చితక్కొట్టారు. నాకేమీ తెలియదు, కేవలం తోడేలుతో పాటు వచ్చానని కోతి మొత్తుకున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొడతారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న కోతి బతుకు జీవుడా అంటూ అడవి బాట పట్టింది. ఇందులో నీతి, చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లేఖ క్రియేషన్స్.